నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? అమ్మా రేవతి. అమ్మా రేవతి, బాగున్నావా? చాలా రోజుల తర్వాత చూశాను, అలా ఉన్నావేంటమ్మా? ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడితే అత్తయ్య అని ప్రేమగా ఆప్యాయంగా సంతోషంగా పలకరించాల్సింది పోయి ఏంటమ్మా ఇది? చూడండి, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చాను. బంధుత్వాలు బంధాలు గుర్తు చేస్తూ డిస్టర్బ్ చేయొద్దు. భగవంతుడికి మించిన ఆత్మబంధువు ఎవరూ లేరు. ఆయనతో చెప్పుకోగలిగినంత స్వేచ్ఛగా బాధలు వేదనలు ఎవరితో చెప్పుకోలేం. ఆయన కలిగించే మనశ్శాంతి వేరే ఎవరూ ఇవ్వలేరు. దయచేసి నా దారిన నన్ను ప్రశాంతంగా దేవుడి మీద ధ్యాస పెట్టనివ్వండి. అమ్మా రేవతి, ఏమన్నానమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావు? అసలు నీ కోపానికి కారణం ఏంటో నాకు తెలుసు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అత్తయ్య అని ప్రేమగా పిలిచే నువ్వే ఇంత విసురుగా మాట్లాడడానికి కారణం ఆ గోపి మీ ఇంటికొచ్చి మీ నాన్నగారిని అవమానించాడనే కదా? వాడు తాగి తప్పు చేస్తే వీడేం చేస్తాడమ్మా? సోయి తప్పి వాడు వాగితే అందులో వాసు తప్పే ఉంది. తప్పు వాడు చేస్తే వీడికి శిక్ష వేస్తావేంటమ్మా? అవును కదా రేవతి. వీడు రాను మొర్రు అని మొత్తుకుంటున్నా మత్తు తలకెక్కి వీడిని బలవంతంగా లాక్కొస్తే వాడి దగ్గర పనిచేసేవాడు ఏం చేయగలడు చెప్పు? వీడొచ్చి ఇలా జరిగిందమ్మా, మామగారి మీద ఒంటికాల మీద లేచాడు, ఆయన కాలర్ పట్టుకున్నాడు అని చెప్పగానే నా గుండెలు అదిరిపోయాయమ్మా. వాడి తాగుడు వీడి కాపురంలో చిచ్చు పెట్టింది. వాడి అహంకారం వీడి బతుకును పాడు చేసింది. వాడి పొగరు వీడికి నిన్ను దూరం చేసింది. ఆ గొడవకి వీడికి ఏ సంబంధం లేదమ్మా. నా మాట వినమ్మా రేవతి. అమ్మా నా మాట వినమ్మా. వీడికి అన్యాయం చేయకు తల్లి, పెద్దదాన్ని నేను చెప్తున్నాను వినమ్మా. గుళ్ళో నిలబడున్నావు, కావాలంటే ఏ ప్రమాణానికైనా మేము సిద్ధంగా ఉన్నామమ్మా. నీ నటన నాటకాలు చాలా చూశాను. ఈ వేషాలు ఇంకెక్కడన్నా వెయ్యి మెచ్చుకొని చప్పట్లు కొడతారు. మా దగ్గర ప్రదర్శించాలని చూశారో ఊరుకునేది లేదు. వెళ్ళండి. అది కాదు అన్నయ్య గారు. చెప్పేది నీకే, పక్కకెళ్ళమని చెప్తానుగా. ఎంత బాగా ఎదురొచ్చి అమ్మ బొమ్మ అంటూ మాయమాటలు చెప్తున్నామే, మాయమాటలు. నువ్వు బదమ్మా. అమ్మా మావయ్య గారు దయచేసి మా మాట వినండి. ఎవడ్రా నీకు మామ? 1,00,000 సార్లు చెప్పాను నీకు అలా పిలవద్దని. పొండవతలకి చూస్తూ నిలబడ్డావంటే పద. అన్నయ్య గారు నువ్వు రారా. దేవుడికి దండం పెట్టుకోరా, మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. సరే అమ్మా. భగవంతుడా, గొడవలన్నీ పోయి వీళ్ళ కాపురం కుదురు పడేలా చూడు స్వామి. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభి సీదసాదనం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. కొంచెం ఆలోచించండి, ఒక క్షణం మా మాట వినండి. మీరు ఈరోజు గుడికొస్తారని మేము పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. మేము దేవుని దర్శనం చేసుకుని ఆయన ప్రార్థించుకోవడానికి రాలేదు. మీరు వస్తే మిమ్మల్ని వేడుకుందామని వచ్చాం. దేవుడు కరుణించినా కరుణించకపోయినా పర్వాలేదు మావయ్య, మీరు దయ చూపిస్తే చాలు. నిజంగా నేను గోపురం వద్దని చెప్పాను, కానీ మీ ఇంటికి బలవంతంగా నన్ను లాక్కొని వచ్చాడు. అలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పే చేశాడు. నేను కాదన్న మావయ్య, కానీ ఆయన చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తే ఎలా? ఇదేమైనా ధర్మమా చెప్పండి? నువ్వుండ్రా. అమ్మ రేవతి, నువ్వా గోపిలా మారితేనే నీతో కాపురం చేస్తాను అనబట్టే కదమ్మా వాడు నీ మాటకు విలువిచ్చి వాడి దగ్గర తల వంచి పనిచేస్తుంది. వీడి అభిమానం చంపుకొని వాడి దగ్గర కూలుడుగా చేరింది నీ మీద ప్రేమతోనే కదమ్మా. ఒకప్పుడు నువ్వు ఎవరు కాదన్నా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని నువ్వంటే వీడే కదమ్మా వద్దు రేవతి, మీ నాన్న అంగీకరించాక ఆయన ఆశీర్వాదం తీసుకునే మనం కొత్త కాపురం పెడదాము అనంది. మీ అమ్మా నాన్నలకు అంత గౌరవం మర్యాద విలువ ఇచ్చినప్పుడు వాడు అవమానించడానికి ఎలా వస్తాడు చెప్పు? వీడు మారి మనిషి అయింది కేవలం నీ కోసం, నీ మీదున్న ప్రేమ కోసం అమ్మా. అవును రేవతి, నువ్వు లేకుండా బతికే జీవితం అనిపించుకోదు. ఆ గోపి మావయ్య కాలర్ పట్టుకొని అవమానించిన క్షణం నా రక్తం సలసలా కాగిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. 4 తన్ని బయటికి తరివేద్దాం అన్నంత కోపం వచ్చింది. కానీ నేను ఆయన దగ్గర పనోడిని అయిపోయాను. చెయ్యి చాచి జీతం పుచ్చుకునేవాణ్ణి. ఆయనేమో యజమాని, అందుకే ఏమీ చేయలేక నాలో నేను సతమతమయ్యాను. ఆహాహా, తల్లి కొడుకులిద్దరూ ఎంత బ్రహ్మాండంగా కథ చెప్తున్నారా? వాడు నువ్వు కలిసి పథకం వేసుకొని వచ్చి చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేమో నాకేమీ తెలీదు,
వాడు తప్పు చేశాడు, నేను కళ్ళప్పగించుకుని చూశాను. వాడు ఓనరు, నేను నౌకరు. ఏమి చేయగలను అని ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావురా? ఏయ్, మాయ మాటలు చెప్పి దాని మనసు మార్చి మళ్ళీ మమ్మల్ని ఏమార్చాలని వచ్చావా? అదంత తేలిగ్గా జరిగేది కాదు. నువ్వు రామ్మా. అయ్యో అన్నయ్య గారు, రేవతి, అన్నయ్య గారు, రేవతి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, వాడు వీడు కలిసి ఏ పథకం వేయలేదు. మీ ఇద్దరిని కలుపుతాను రావాసు అంటే వాడి మాటలు నమ్మి వచ్చాడు అంతే. నా మీద పగతో వాడే ఏదో పథకం వేసి వీళ్ళని ఇలా కలపకుండా ఉండాలని అలా చేశాడనిపిస్తుంది. చెప్పు రేవతి, అక్కడ పని మానేమని చెప్పు, ఈ క్షణం వదిలేస్తాను. గతంలో వాడికి శత్రువులా, మీ దగ్గర విశ్వాసం గల మనిషిలా ఎలా నడుచుకున్నానో మీకు కూడా తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా గురించి ఆలోచించు. వాడి పొరపాటుకి నాకు ఈ ఎడబాటు శిక్షగా వేయొద్దు మావయ్య. నన్ను రేవతిని దూరం చేయొద్దు. చూడండి, మనసు ప్రశాంతంగా ఉంటుందని గుడికొచ్చాం. ఇలా చిరాకు తెప్పించకండి. పదండి నాన్న, రామ్మా. అమ్మా, రేవతి, ఆగమ్మా. నా మాట విను రేవతి. అమ్మా, రేవతి, ప్లీజ్. ఆగమ్మా. నా రేవతి. మాట వినమ్మా, రేవతి. రేవతి. నువ్వు తోడులేని జీవితం వ్యర్థం. జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. నా తప్పు ఏమాత్రం ఉన్నా నువ్వే శిక్ష వేసినా భరించేవాణ్ణి. అంతేకాని ఏ సంబంధం లేని నన్నెందుకు రేవతి వెళ్ళేస్తావు? ప్లీజ్ రేవతి, నిజంగా నా తప్పుంటే క్షమించు. నన్ను వేడుకోవడం, ప్రాధేయపడ్డం, నిన్ను క్షమించడం ఇవన్నీ ఎందుకు? మీ అన్నయ్య నీకు నాకన్నా అందమైన దాన్ని, డబ్బు, ఆస్తి, అంతస్తు ఉన్నదాన్ని తెచ్చి నీతో పెళ్లి జరిపిస్తానని చెప్పాడు కదా. కొత్త జీవం పోసుకొని కొత్త పెళ్లంతో కొత్త కాపురం పెట్టు. అంతేకాని జీవితం లేదు, తాడు బొంగరం లేదంటూ నా వెంట పడకు. వెళ్ళు. అయ్యో రేవతి, వాడు రమ్మని తీసుకొని వచ్చినా, కోట్లు కుమ్మరించినా కన్నెత్తు కూడా చూడను. లేదు, అతనితో నీకేంటి పని అని చెప్పు. క్షణంలో వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని 4 మంది అవమానిస్తాను. అంతేకాని నువ్వు లేకుండా నేను బ్రతకలేను రేవతి. ఏంటమ్మా మాట్లాడు. అమ్మ రేవతి, నీకు తెలుసు కదా వాసు అంటే గోపికి మొదటి నుంచి గిట్టదన్న విషయం. ఆ విషయం తెలిసినా కూడా నీకోసం వాడి దగ్గర తల వంచి పని చేస్తున్నాడమ్మా. ఇప్పుడు ఇలా చేయటం కూడా వాడి కక్షలో భాగమే. దయచేసి అర్థం చేసుకోమ్మా. అమ్మ రేవతి, వింటుంటే ఇలాగే హరికథలు, పిట్టకథలు చెప్తూనే ఉంటారు. వీళ్ళ అసలు కథ నాకు తెలుసు గాని నువ్వు పదమ్మా. అయ్యో రేవతి, రేవతి, అమ్మ రేవతి, రేవతి. ఆగమ్మా. రేవతి, నా మాట వినమ్మా. ప్లీజ్ రేవతి, నేను చెప్పేది విను రేవతి. రేవతి, ఒకసారి ఆలోచించు రేవతి. ఇంతగా చెప్తాను, ఆలోచించవా? సరే, ఇంతగా నా తప్పు లేదు లేదు అంటున్నావు కదా, ఒక పంచే. చెప్పు రేవతి, నీకోసం ఒకటి కాదు ఎన్నైనా చేస్తాను. అవసరం లేదు, చెప్పేది ఒకటి చేయి చాలు. చెప్పు రేవతి. మా నాన్న కాలర్ పట్టుకుని అవమానించిన అతని చేతులు మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగాలి. అది జరిగాక నీతో కలిసి బతకడం గురించి ఆలోచిస్తాను. అర్థమైందా? అతని తల నా తండ్రి కాళ్ళ దగ్గర ఉంచాలి. పదండి నాన్న, వెళ్దాం. ఏంటమ్మా ఇది? అలా బాంబు పేల్చి మనం బలి చేసి వెళ్తుంది. అది జరిగే పనేనా? వాడు గతంలో లాగా ఆ గోపి మెకానిక్ పొజిషన్లో ఉన్నా, మనం అంటే ప్రాణాలు ఇచ్చేలా ఉన్నా, ఏదో కదల్లి కాసిన కన్నీళ్లు కార్చి మనసు కరిగేలా చేసి ఈయన కాళ్ళు పట్టించగలిగే వాళ్ళం. కానీ వాడిప్పుడున్న స్టేటస్కి ఈయన కాళ్ళు పట్టుకోవడం జరగదే. మనకంటే ఎక్కువగా ప్రేమించే నాన్న విషయంలోనే ఓ మెట్టు దిగలేదు. అయ్యో, ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టేనా? అమ్మా, నువ్వే ఏదైనా చెయ్యవే. ఏం చేయాలో అర్థమయ్యేలా చెప్పవే. నాకు అదే అర్థం కావడం లేదురా. పైగా 1కి 10 సార్లు వాడి మీద నోరు పారేసుకున్నాను. లంకెల బిందెలు కాసుపడితే కాలు సర్పం కాటేసినట్టయింది. ముక్కు నేలకు రాసినా వాడొచ్చి నీకు సంజాయిషి కూడా ఇవ్వడు. అలాంటిది క్షమాపణలు అస్సలు చెప్పడురా. ఏం చెయ్యాలరా ఇప్పుడు? అయ్యో,
అబ్బో వచ్చాడ్రా, నీ సంసారాన్ని చట్టుబండలు చేసిన పాపాత్ముడు వచ్చాడు. అమ్మా వీడేంటి ఈ టైంలో వచ్చాడు? మన ఇద్దరిని ఇలా చూస్తే శివతాండం ఆడతాడే. నేను వెళ్ళిపోతానే, బాయ్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి సార్. గుడి చాలా బాగుండాలండి. ఖర్చుకు అసలు వెనకాడద్దు. భగవంతుడు మనకిచ్చిందని తిరిగి ఆ భగవంతుడికి పెట్టడానికి అసలు ఆలోచించకూడదు. మీరు మొహమాట పడద్దు. ఎంత ఖర్చైనా పర్లేదు, నన్ను అడగండి, నేను ఇస్తాను. చాలా సంతోషం సార్. మీలా మాట ఇవ్వగలిగేవారు ఎంతమంది ఉన్నారు? పెద్ద మనసు చేసుకుని దేవాలయం కట్టించేది ఎవరు? ఈ రోజుల్లో దేవాలయం పేరు చెప్పుకుని దోచుకునే వాళ్ళే ఎక్కువైపోయారు సార్. మీరు భార్య పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఉంటారు, ఎందుకుండరు? పాపి చిరాయివు అని పాపాలు చేసేవాళ్లే 10 కాలాలు బతికి బట్ట కడతారు. ఎవరమ్మా నువ్వు? శుభవాన్ దేవాలయ నిర్మాణానికి ముందుకొస్తే ఆశీర్వదించాల్సింది పోయి అలా మాట్లాడతావేంటి? నిజంగా మీరు మంచివాడిని పొగిడితే నేను అంతకన్నా ఎక్కువే పొగిడేదాన్ని. మీరు మంచివాడు అంటే నేను మహానుభావుడు అనేదాన్ని. మీరు మహానుభావుడు అంటే నేను మహర్షి అనేదాన్ని. కానీ మీరు దుర్మార్గుణ్ణి, తాగుబోతుని, కృతజ్ఞత లేకుండా కక్షగట్టి కాపురాలు కూల్చే కిరాతకుణ్ణి, ఆహా ఓహో అంతవారు ఇంతవారు వీరులు సూరులు దానకన్నులు అని పొగిడేస్తుంటే కంపరం పుట్టి ఒళ్ళు మండి మాట్లాడుతున్నాను. ఏమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? మాట్లాడుతున్నావా? ఆయన గారి స్థాయి ఏంటో అంతస్తు ఏంటో తెలుసా మాట్లాడుతున్నావా నువ్వు? దేవుణ్ణి పొగిడేవాడు కాబట్టి మీకు వాడు దేవుళ్ళ కనిపించొచ్చు, కానీ నాకు వీడి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసు. వీడేంటో వీడు బతికేంటో నాకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలియదు. మూగమొద్దున ముంగిసి మొహం వేసుకొని చూస్తున్న వీడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది నేను. నన్నేమో ఆయన ఎవరో తెలుసా, ఆయన స్థాయి ఏంటో తెలుసా, ఆయన అంతస్తు తెలుసా అంటున్నారు. నేను చెప్పేది నిజమో కాదో గుడ్ల గోపురా చూస్తున్నాడే వీడిని అడగండి, కాదంటాడేమో చూస్తాను. ఆ మాటే వాడంటే ఇక్కడే మీ అందరి కాళ్ళు పట్టుకొని తప్పని ఒప్పుకొని నోరు మూసుకొని వెళ్ళిపోతాను. అమ్మా నువ్వేంటమ్మ ఇక్కడ? ఎప్పుడొచ్చావు? సార్ మీరెప్పుడొచ్చారు? ఏంటమ్మా ఇక్కడ కూడా గొడవకు దిగావా? సార్ మళ్ళీ అమ్మాయి మీద గొడవకి దిగిందా? అమ్మా నీకు ఇంక వేరే పనేం లేదా? పద ఇంటికి పద. వదలరా. ఎందుకురా నాన్న ముగిస్తావు? చేసిన పాపాలు చేయాల్సిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాడు గుళ్ళు గోపురాలు కట్టించగానే పుణ్యాత్ముడైపోతాడా, మహాత్ముడైపోతాడా, పురుషోత్తముడైపోతాడా? పాప భయం బట్టి పీడిస్తుంది కాబట్టి ఇలా గుళ్ళు వెంట తిరుగుతూ గుళ్ళు కట్టించాలని చూస్తున్నాడు. పాపిష్టి మనసుతో వాడు కట్టించిన గుళ్ళ పూజలు చేస్తే ఆ పరమాత్ముడు కూడా పాపం అంటుకుంటుంది. అమ్మా ఏంటమ్మా నీ ఆవేశం? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పద ఇంటికి పద. ఆగరా, నువ్వు మాట్లాడుకో. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుకుపోతుందిరా. నా కొడుకు జీవితం ఈ రోజు ఇలా నాశనం కావడానికి కారణం నువ్వు కాదు. నీ బతుకేంటో, నీ అసలు స్వరూపం ఏంటో ఈ గుళ్ళో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. కలుపుతాను అని వీడికి ఆశలు కల్పించి నువ్వు తాగి వాగి వీడి బతుకు బండలు చేస్తావా? అమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పద నువ్వు రా. వదలరా, నన్ను వదలు. అమ్మా, అయ్యా, పెద్దలారా అందరూ వినండి. ఈ దొంగ భక్తులు కదా నేను వివరంగా చెప్తాను. అమాయకంగా కనిపించి ఈ మాయగాడు నా సవతి కొడుకు. కనగానే వీడు పాపాత్ముడని తెలుసుకుందేమో పురుట్లోనే వీడిని వదిలేసి పరలోకంలో ఉన్న పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది. వీడి సంగతి తెలియక అయ్యో పాపం అని పిచ్చిదానిలా వీడిని పెంచాను. పెళ్లి చేసుకునేదాకా బాగానే ఉన్నాడు. పెళ్ళాం వచ్చింది. ఇక ఈ పెంపుడు తల్లి వద్దనుకున్నాడు, వదిలించుకున్నాడు. నాకు ఒళ్ళు మండి ఏదో పిచ్చితనంతో ఒకటి అలా తప్పు చేశాను అంతే. చేసిన చాకరీ పెంచిన కష్టం అంతా మర్చిపోయి కడుపులో కక్ష పెట్టుకున్నాడు. నేనూరుకున్నా ఆ భగవంతుడు ఊరుకుంటాడా? అంతస్తు పెరగనే వ్యసనం అంట కట్టేశాడు. తాగి బజార్న పడేలా చేశాడు. ఆగరా, నువ్వు ఆగరా చెప్తాను. అయినా వాడేమైపోతే నాకేం గాని అసలు వీడేం చేశాడో తెలుసా మీకు? ఇదిగో వీడు నా కన్న కొడుకు. ఏదో మాట పట్టింపులు వచ్చి వీడి భార్య విడివిడిగా ఉంటున్నారు. అలా వాళ్ళు వేరుగా ఉండడానికి ఇదిగో ఈ పుణ్యాత్ముడే కారణం. వాడు వీడి పెళ్ళానికి ఏం మాయ మాటలు చెప్పాడో, ఏమి నూరు పోసాడో. వాడి దగ్గర పని చేస్తేనే నేను నీతో కాపురం చేస్తాను అనేలా చేశాడు. పాపం ఈ పిచ్చి వెధవేమో పెళ్ళం కోసం అదిగో ఆయన గారి దగ్గర కూలి పని చేస్తున్నాడు.
వీడితోనేమో ఒరేయ్ నీ పెళ్ళాము నువ్వు కలిసుండేలా చేస్తాను అని ఊరించి ఒకరోజు చిత్తుగా తాగి వీడిని తీసుకుని వీళ్ళ మామగారింటికి వెళ్ళి వీడి మామగారు చొక్కా పట్టుకుని నీ కూతుర్ని వీడితో కాపురానికి పంపిస్తావా లేదా అని పంచాయతీ పెట్టుకుని ఆ పెద్ద మనిషిని అవమానపరిచి వచ్చాడు. పైగా ఆయనతో ఆ అమ్మాయి ముందు నీ కూతురిని పంపకపోతే ఏమి, అంతకంటే అందమైన అమ్మాయిని డబ్బున్న దాన్ని తీసుకొచ్చి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను అని తాగుబోతు ప్రతిజ్ఞలన్నీ చేసొచ్చాడు. ఏమండి మీరే చెప్పండి, అలా అన్ని మాటలని చొక్కా పుచ్చుకుని అవమానిస్తే ఏ తండ్రైనా కూతుర్ని కాపురానికి పంపిస్తాడా? పైగా ఆయన పేరు ప్రతిష్టలు ఆస్తి అంతస్తు ఉన్న మనిషి. వీడు చేసింది ఏమైనా పద్ధతిగా ఉందా? మర్యాదస్తులు చేసే పనేనా? చెప్పండమ్మా, మీరు చెప్పండి. వీడు చేసింది ఏమైనా ధర్మంగా ఉందా? అలాంటి వీడి పట్టుకుని ధర్మాత్ముడు, సూర్యుడు, చంద్రుడు అంటాం మీకేం పద్ధతిగా ఉంది? చూడండి, దబ్బాసుకు పోయి పాపాత్ముల్ని, దుర్మార్గుల్ని ఆహా ఓహో అని పొగిడితే మీ అందరికీ పుట్టగతులు లేకుండా పోతాయి. వాడిని వెనకేసుకొచ్చిన పాపానికి మీరు కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. చాలు, మాట్లాడింది చాలు. ఇప్పటిదాకా నీ వయసుకి మర్యాద ఇచ్చాను, ఆడదానమని ఊరుకున్నాను. నన్ను పెంచి పెద్ద చేసావనే కృతజ్ఞతతో ఆగాను. నా గురించి గానీ నా భార్య గురించి గానీ ఇంకొక మాట మాట్లాడావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంట్రా, ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావరా? చంపుతావా? చంపరా, చంపు. ఏదో రకంగా మనుషుల్ని మనసుల్ని కూరీ చేయడం నీకు అలవాటే కదా. జైలుకి వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఆడదానని నన్ను బెదిరించడం కాదురా, నువ్వు మగాడివైతే వీడికి ఆశలు పెట్టినట్టుగా వీడి పెళ్ళాన్ని కలుపురా చూద్దాం. ఏరా, నువ్వు మాత్రం భార్యతో సంసారం చేస్తూ భోగభాగ్యాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారా? నా కొడుకు మాత్రం పెళ్ళం ఉండి కూడా ఏ సుఖ సంతోషాలకు నోచుకోకుండా నీ మోచేతి కింద నీళ్లు తాగుతూ జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడుండాలా? ఎందుకురా నీకంత స్వార్థం? నువ్వే బాగుపడతావరా? నాశనం అయిపోతావరా? సర్వనాశనం అయిపోతావరా? నువ్వు బాగుపడవు. ఎందుకు సార్ ఇంకా ఆవిడ మాటలు వింటూ నిలబడతారు? పదండి సార్ పోదాం. ఈవిడికి పిచ్చైనా ఉండాలి, ఉక్రోషమైనా అయి ఉండాలి. పదండి సార్, పదండి అమ్మా, పదండి. వెళ్ళరా, వెళ్ళు. నా కొడుకు జీవితం నాశనం చేసి నా కుటుంబంలో చిచ్చు పెట్టిన వాడివి నువ్వే బాగుపడతావురా? నువ్వు నాశనం అయిపోతావురా? ఒరేయ్, నా పిల్లల జీవితాలతో ఆడుతున్నా నువ్వు, నా మీద కక్ష కట్టిన నువ్వు, కుటుంబం సంసారం భార్య బిడ్డలు లేకుండా బిక్కారి వ్యర్థమైపోతావురా? నా కడుపు మండి ఈ గుడి ముందు నిలబడి శపిస్తున్నాను. ఒరేయ్, నీ బతుకు మీద దుమ్మెత్తిపోస్తున్నాను. నువ్వు అసలు బాగుపడవరా? పిల్ల పాపలు లేకుండా గొడ్డుపోతల్లో మిగిలిపోతారు. నీ కొంప కాలిపోయి శ్మశానంలో మారిపోతుంది. ఒరేయ్, నీ ఆస్తి అంతస్తు అంతా కాలి బూడిదైపోతుందిరా. నీ ఇల్లు వల్లకాడైపోతుందిరా.